శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఈ నలుగురిని సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపాలుగా భావన చేసి నమస్కరించింది ఉపనిషత్తు. మనకి ప్రబోధం చేసింది. అలా భావన చేసి అలా వారి యందు పరబ్రహ్మాన్ని దర్శనం చేసి వారిని సేవించి వారి మాట విని వారి ఆజ్ఞలను ఔదల దాల్చినంత మాత్రం చేత అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి వ్యవస్థ చేకూరుతుంది అని మనకి వేదం హామీనిచ్చింది. పితృదేవో భవ, తండ్రి సాక్షాత్ ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఈశ్వరుడు మాంసనేత్రమునకు గోచరమయ్యేటటువంటి వాడు కాడు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంటాడు. పాలలోనే నెయ్యి ఉన్నట్టుగా, కానీ పాలలో ఉన్న నెయ్యి మాంసనేత్రమునకు గోచరము కానట్టుగా కొంత పరిశ్రమ చేస్తే తప్ప ఆ పాలని తీసుకొచ్చి కాచి తోడుపెట్టి కవ్వాన్ని దింపి చిలికి వెన్న తీసి కాచి నెయ్యి తీస్తే తప్ప పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వనాథుడే విశ్వం యొక్క రూపంలో ఉన్నప్పటికీ కొంత సాధన చేసిన వారికి తప్ప పరమాత్మ యొక్క దర్శనము లభించదు. మాయా అనేటటువంటి తెర అడ్డు ఉన్న కారణం చేత నామరూపాత్మకమైనటువంటి జగత్తుతో తాదాత్మ్యత చెంది పునరావృత్తి చెందుతూ ఉంటాడు. అందుచేత పరబ్రహ్మము మాంసనేత్రము చేత దర్శనమవ్వడానికి యోగ్యమైనది కాదు. కానీ ఈ లోకంలో ఈ మాంసనేత్రంతో చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే తండ్రి. తల్లి తరువాత నమస్కారం ఎవరికి చెయ్యాలి అంటే తండ్రి గారికి. తండ్రి గారిని పరబ్రహ్మంగా వేదం గుర్తించి నమస్కారం చెయ్యమని మనకి ప్రబోధం చేసింది. ఇందుచేత తండ్రి ఈశ్వరుడు అవుతున్నాడు. అంటే మనకి ఏదైనా ఒక విషయాన్ని సాధికారికంగా చెప్పాలి అంటే ప్రమాణమేది అంటే వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఈ పని ఇలా చెయ్యొచ్చా, ఇంకొకలా చెయ్యాలా, ఈ పని చెయ్యకూడదా, వదిలిపెట్టాలా అన్న ప్రశ్న వస్తే మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి.
వేదమే ప్రమాణం. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ. ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి, లేదా వేదాన్ని వినండి, వేదార్థాన్ని తెలుసుకోండి. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలు ఏవి ఉంటాయో అవే ప్రామాణికములు, అది ప్రమాణం. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని బ్రతికితే ఆ ప్రయాణం గమ్యాన్ని చేర్చేది కాదు. నేను విశాఖపట్నం చేరుకోవాలి అంటే విశాఖపట్నం చేరుకోవలసినటువంటి దిశగా ప్రయాణం చేస్తే విశాఖపట్నం వస్తాను తప్ప ఏదో ప్రయాణం చెయ్యడం వల్ల విశాఖపట్నం వస్తాననుకుని నేను ఆ దక్షిణ దేశం వైపుకు ప్రయాణం చేస్తే తెల్లవారేసరికి ఏ తిరుపతో చేరుకుంటాను తప్ప విశాఖపట్నం చేరుకోను. దిశానిర్దేశము అంటారు, ఎటువైపుకి వెళ్ళాలి అన్నది. దిగ్భ్రాంతి అని లోకంలో ఒక మాట ఉంది. దిగ్భ్రాంతి అంటే ఆయన ఎంత పండితుడైనా కావచ్చు, కానీ ఇంకొక ఊరు వెళ్ళామనుకోండి, నేను విశాఖపట్నం వచ్చాననుకోండి, ఏ తెల్లవారుజామున 4 గంటలకో లేచి సంధ్యావందనం చేద్దాం అనుకున్నాను అనుకోండి, తూర్పు దిక్కెటుందో నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు. దిగ్భ్రాంతి. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని అడగాలి, అయ్యా తూర్పు పెట్టండి అని అడగాలి. దిక్కు తెలియకపోవడం దిగ్భ్రాంతి. ఎటువైపుకి ప్రయాణం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఇలా బ్రతకవలసి ఉంటుందని మార్గనిర్దేశకత్వం ఇవ్వగలిగినటువంటి ప్రమాణము వేదమొక్కటే. శృతి తరువాత వచ్చేటటువంటి ప్రమాణము స్మృతి. శృతేరివార్ధం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి. స్మృతి శృతి వెంట ఎలా నడుస్తుంది అంటే దూడ ఆవు వెంట నడిచినట్లు నడుస్తుంది. శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు సంకలనం చేసి స్మృతులుగా అందిస్తారు. శృతి స్మృతి. శృతి స్మృతులలో ఉన్న వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంది పురాణం. పురాణ శ్రవణం చేస్తే ఏమవుతుంది అంటే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. కలిగి ధార్మికమైనటువంటి జీవనము వలన భగవంతుని యొక్క కారుణ్యమునకు నోచుకొని ఈశ్వరుని యొక్క కారుణ్యము వలన జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకోగలిగినటువంటి పునరావృత్తి రహిత శివసాయుధ్య స్థితిని పొందుతాడు. కాబట్టి ఆ స్మృతి పురాణము. తర్వాత వచ్చేటటువంటిది శిష్టాచారము. శృతి స్మృతి పురాణము కూడా తెలియకపోతే పెద్దలైనటువంటి వారు ఎలా ప్రవర్తిస్తారో చూసి, శాస్త్రమెరిగిన వారి యొక్క నడవడి ఎలా ఉంటుందో చూసి అలా మనం కూడా నడవవలసి ఉంటుంది. 5వ ప్రమాణము అంతరాత్మ ప్రబోధము. ముందు ఉన్న 4 తెలియకపోతే, అందుబాటులో లేకపోతే శృతి స్మృతి పురాణము శిష్టాచారము అన్నవి లభ్యం కానప్పుడు మాత్రమే అంతరాత్మ ప్రబోధం. కలియుగము అని ఎందుకు వచ్చింది అంటే అసలు ఏవి ప్రమాణములుగా స్వీకరించి నేను జీవిస్తానని చెప్పాలో, దేని ప్రమాణంగా చేసుకుని నేను పరిపాలన చేస్తానని చెప్పాలో, దేన్ని ప్రమాణంగా చేసుకుని నా జీవన రథాన్ని నడుపుకుంటానని చెప్పాలో, అటువంటి ప్రధాన ప్రమాణములైనటువంటి శృతి స్మృతి పురాణము శిష్టాచారము పక్కన పెట్టి ఈ 4 లేనప్పుడు పాటించవలసిన అంతరాత్మ ప్రబోధం 5వ దాన్ని తీసుకొచ్చి మొదటి స్థానంలో పెట్టి నేను అలా ఉంటానని చెప్పడమే కలియుగం యొక్క లక్షణం. అంటే మొట్టమొదట ఉండవలసినటువంటి ప్రమాణములు ఏ ఉన్నాయో ఆ ప్రమాణాల్ని పాటించకపోవడమే ప్రమాదములకన్నిటికీ కారణమవుతుంది. కాబట్టి మనకి ప్రమాణము అంటే శృతి. ఆ శృతి భగవంతుని యొక్క ఊపిరి. భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి శృతి ఆ వేదము కలియుగంలో అందరూ చదువుకోలేరని, కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క అల్పాయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాస భగవానుడు వేద విభాగం చేశాడు. ఆయన ఈ జాతికి చేసినటువంటి మహోపకారం అది. ఆయన రుక్ యజ్జు సామ అథర్వణ అని 4గా వేదములను విభాగం చేశాడు. వేదత్రయీ అంటారు. వేదత్రయీ అంటే వేదములు 3 అని. అంటే స్వరప్రధానమైనటువంటి అంశము చేత చెబుతున్నటువంటి మంత్రముల యొక్క స్వరూపము చేత వేదములు మళ్ళీ 3గా మారతాయి. మారినప్పుడు రుక్కు యజ్జు సామ, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము, అథర్వణ వేదం మిగిలిన వేదాల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ 3 వేదాల్లో మళ్ళీ అత్యంత ప్రధానమైనది ఏది అంటే యజుర్వేదం. అందుకే యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఋగ్వేదాన్ని ఇటు సామవేదాన్ని అటు కాపలా పెడతారు. ఏది అత్యంత ప్రధానమైన వస్తువో ఆ వస్తువుని ఎక్కువ జాగ్రత్తగా దాచుకుంటాం. నేను
ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడికి వెళ్ళిపోయిన తరువాత ఈ ఉత్తరీయాన్ని తీసి దండం మీద పడేస్తాను, కానీ రాత్రి పడుకోబోయే ముందు మెడలో ఉన్న రుద్రాక్షమాల తీసి అలా పడేయను. కళ్ళకద్దుకుని ఒక గోప్యమైనటువంటి రక్షితమైనటువంటి ప్రదేశమునందు ఉంచుతాను. అలాగే అత్యంత ప్రధానమైన వేదం కనుక యజుర్వేదాన్ని మధ్యలో పెట్టారు. రామచంద్రమూర్తి యొక్క లక్షణమేమి అని అడిగితే సుందరకాండలో హనుమ రాముడి గురించి చెప్తూ యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్ సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటాడు. యజుర్వేదమునందు రాముడు ప్రవీణుడు అంటాడు. ఆ యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి యజుర్వేదానికి కాపలాగా ఒక పక్క ఋగ్వేదం ఒక పక్క సామవేదం ఉంటాయి. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి వచ్చేటప్పటికి రుద్రాధ్యాయం ఉంటుంది. మళ్ళీ ఆ మధ్యలో ఉంది అంటే రుద్రాధ్యాయము ఎంత శక్తివంతమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే దానిని నివారణ చేయగలిగినటువంటివి 3 అని చెప్తారు పెద్దలు. 2 పఠించవలసినవి, ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి, 3 నేను చదువుకోవడం కూడా చేత కాదు అంటే ఎంత పెద్ద ఇక్కట్టు నుంచైనా తప్పించగలిగినది ఏది అంటే శివాభిషేకం. ఆ అభిషేకానికి వాడేటటువంటి మంత్రభాగమే రుద్రాధ్యాయం. ఆ రుద్రాధ్యాయం యజుర్వేదం యొక్క మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఆ రుద్రాధ్యాయానికి అంతటికీ కూడా శక్తివంతమైనటువంటి మహామంత్రం ఏదున్నదో ఆ మహామంత్రాన్ని తీసుకెళ్ళి మధ్యలో ఉన్న అష్టమానువాకంలో పెట్టారు. ఇంత జాగ్రత్త వేదంలో ఎందుకు తీసుకున్నారు అంటే యజుర్వేదం మధ్యలో ఉన్నటువంటి రుద్రాధ్యాయం మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో చెప్తున్నటువంటి ఒక మహామంత్రాన్ని దాచడం కోసం ఇంత జాగ్రత్త తీసుకున్నారు. ఏమిటా మహామంత్రం? నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమః శివాయ. ఆ మంత్రాన్ని దాచడానికి ఇంత ప్రయత్నం చేశారు ఋషులు. చేసి దాన్ని యజుర్వేదం మధ్యలో రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకంలో ఆ మంత్రాన్ని చివరికి తీసుకొచ్చారు. ఈ నమఃశివాయ చ శివతరాయ చ చెప్తున్నప్పుడు దానికి ముందు ఒక మాట మాట్లాడారు. ఆ శివుడే, ఆ పరబ్రహ్మమే 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అంటారు భాగవతంలో పోతన గారు. 3 లోకాలుగా 3 కాలాలుగా 3 మూర్తులుగా కనపడేటటువంటి వాడు పరమశివుడు. అటువంటి పరమశివుడు శివస్వరూపం. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం. అటువంటి మంగళములు చేసేటటువంటి శివుడు ఎవరున్నాడో ఆయనకి సదాశివ అని పేరు. సదాశివ అంటే ఎప్పుడూ మంగళములని చేస్తాడు. అసలు అమంగళం చెయ్యడం అన్నది ఆయనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన తండ్రి కనుక. ఆ పరమశివుడు, ఆ బ్రహ్మ, ఆ విష్ణువు, ఈ 3 మూర్తులు ఈ లోకంలో ఎవరిగా ఉన్నారు, ఎవరిగా తిరుగుతున్నారు, కంటితో చూడడానికి వీలైన రూపంతో ఎక్కడ తిరుగుతున్నారు, ఎలా గుర్తుపట్టాలని అడిగారు. నమ శంకరాయ చ మయస్కరాయ చ అంది వేదం. శంకరాయ చ అంటే తండ్రి. శంకరుడు ఈ లోకంలో ఏ రూపంలో తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. శంకర అంటే శం కరోతి ఇది శంకర. శం అంటే సుఖము. తండ్రి ఈ లోకంలో చేసేటటువంటి అద్భుత కార్యం ఏది అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డ యొక్క సుఖము కొరకు అహరహము శ్రమిస్తాడు. తాను ఇది పొందాలన్న కోరికేం ఉండదు. తన బిడ్డ పొందితే చాలు పరమానందాన్ని పొందుతాడు. దాని కొరకు ఆ పరమేశ్వరుడే 3 మూర్తులైనట్టు ఆ శంకరుడే, ఆ తండ్రియే బ్రహ్మయై, ఆ తండ్రియే విష్ణువై, ఆ తండ్రియే పరమేశ్వరుడై 3 మూర్తులు
మూర్తులు కలిసినటువంటి పరబ్రహ్మమై కంటి ముందు తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రికి చేసినటువంటి నమస్కారం ఎవరికి అందుతుంది అంటే పరబ్రహ్మమునకు చెందుతుంది. తండ్రి చెప్పినటువంటి మాట ఎవరు చెప్పినట్టు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే పలికినట్టు. తండ్రి మనసులో కొడుకు పాడైనా పర్వాలేదు, నేను సుఖం అనుభవించాలన్న కోరిక ఎందుకుండదు అంటే పరమేశ్వరుని యొక్క కారుణ్యం ఎటువంటిదో తండ్రి యొక్క దయ అటువంటిది. పరమేశ్వరుని యొక్క కారుణ్యమునకు హేతు ఉండదు. ఈశ్వరుడు ఎందుకు దయతో ఉంటాడు అని అడిగారు అనుకోండి, దానికి కారణం ఏమి ఉండదు. అందుకే ఈశ్వరుడి దయకి కారణము ఏమి అని చెప్పవలసి వస్తే ఒక్కటే, నిర్హేతుకము. అందుకే నిర్హేతుక కృపాపాత్రులము అంటూ ఉంటారు. ఈ కారణము చేత దయకు పాత్రులమైన వారమని చెప్పడానికి మా యందు అటువంటి కారణము లేదు. ఏ కారణము లేకుండా ఆయన దయని వర్షిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. అలా వర్షించగలిగినటువంటి ఈశ్వరుడు ఎటువంటి వాడో కన్న తండ్రి కూడా అటువంటి వాడు. నిన్న నేను మీతో మనవి చేశాను, చతుర్ముఖ బ్రహ్మస్వరూపంతో ఉన్నటువంటి పరమాత్మ మనకి భువనము, భోగము, తనువు, కరణము అనబడేటటువంటి నాలుగిటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ నాలుగిటిని ఆయన మనకి అనుగ్రహించలేదనుకోండి, చేసిన కర్మల్ని పోగొట్టుకోవడం సాధ్యం కాదు. గత జన్మలలో చేసుకున్న పాపములు కానీ, గత జన్మలలో చేసుకున్న పుణ్యములు కానీ దుఃఖ సుఖ రూపములలో అనుభవించనంత కాలం, కర్మల యొక్క శేషము పోనంత కాలం, నిశ్శేషము కానంత కాలం మోక్షమన్నమాట ఉండదు. అందుకే చిత్తశుద్ధిని కోరుకుంటారు. పుణ్యకర్మ చేసి దీని వలన నాకు ఒక ఫలితం కావాలి అనుకుంటే మళ్ళీ ఒక జన్మ ఉంటుంది. అదే వకుళమాత అంతటిది బాధపడింది. మళ్ళీ జన్మ కావాలి, నీకు తల్లిని కావాలని అడిగాను, ఏమిటి వచ్చింది? దానివల్ల జన్మ వచ్చింది. జన్మ లేకపోవడం గొప్ప, నందాదులు పొందారు, నేను పొందలేకపోయానని బాధపడింది. కాబట్టి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే చేసుకున్న పాపాలు దుఃఖ రూపంలో అనుభవించేయాలి, సుఖములను పుణ్యరూపంలో అనుభవించేయాలి. ఈ రెండూ అనుభవించేసి ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యకర్మలు మళ్ళీ మాకేదో సుఖాలు, మళ్ళీ మాకేదో దుఃఖాల కోసం అక్కర్లేదు ఈశ్వర, మాకు దేనికి కావాలి మేము చేసే పుణ్యకర్మ అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. చిత్తశుద్ధికి పుణ్యకర్మ పనికి రావడం అంటే చింతపండు తీసుకొచ్చి నేను కాస్త ఉప్పు తీసుకొచ్చి కాస్త పసుపు తీసుకొచ్చి మరుగుతున్న నీళ్లలో వేసి చారు కాచుకున్నాను అనుకోండి, అది నేను తాగటానికి పనికొస్తుంది. అదే చింతపండు, అదే ఉప్పు, అదే పసుపు పెట్టి మా ఇంట్లో ఉన్న పాత్ర తోమేను అనుకోండి, ఆ పాత్ర తళతళ మెరుస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా మెరుపు తేలేదు పాత్రకి, పాత్రకున్న మెరుపుకి అడ్డుపడినటువంటి కిలిము నేను తోమిన తోముడు వల్ల వదిలిపోయింది. పాత్ర యొక్క యథాస్థితిలో పాత్ర భాషించింది. నేను ఆత్మ, కానీ నేను ఆత్మ కాదు, శరీరం అనేటటువంటి అవివేకం నన్ను పట్టి ఉంది. ఈ అవివేకం పోవాలి అంటే చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలి అంటే పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు వాడాలంటే ఈశ్వరార్పణం చేసేయాలి. ప్రీతి పొందిన ఈశ్వరుడు చిత్తశుద్ధినిస్తాడు. అప్పుడు ఉన్నది ఉన్నట్లు భాషిస్తుంది, కొత్తగా ఏదో రాదు, ఉన్నది ఉన్నట్లు భాషిస్తుంది. అందుకే శాస్త్రంలో రెండు మాటలు ఉంటాయి. ఇక్కడే మోక్షమును పొంది ఉన్నాడు అని ఒక మాట, విదేహముక్తిని పొందాడు అని ఒక మాట. ఆయన ఇప్పుడే ఈ క్షణంలోనే మోక్షాన్ని పొంది ఉన్నాడు అంటే ఆయన ఆత్మగా నిలబడి ఉన్నాడు, శరీర భ్రాంతి లేదు. ఒక రమణులలా, ఒక రామకృష్ణ పరమహంసలా, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిలా, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామిలా ప్రకాశిస్తాడు. అలా ఉన్నటువంటి స్వరూపం ఆత్మ శాశ్వత వస్తువుగా నిలబడతాడు. ఆ చిత్తశుద్ధి ఏర్పడడానికి పుణ్యకర్మని వాడతాడు. అది చింతపండు, పసుపు, ఉప్పు పెట్టి పాత్రని తోమడం లాంటిది. అప్పుడు ఇక పనికిరాదు. ఆ చింతపండు, ఉప్పు చారు కాచుకుంటానంటే పనికిరాదు, చారు కాచుకుంటానంటే ఇంకా పాత్ర తోమడానికి పనికిరాదు. పుణ్యం కావాలి, దానివల్ల ఫలితం కావాలి, ఆ ఫలితం వల్ల నేనేదో అనుభవించాలంటే ఇక అది చిత్తశుద్ధిగా పనికిరాదు. చిత్తశుద్ధి కావాలనుకుంటే ఆ పుణ్యం మళ్ళీ మీకు ఒక శుభకర్మని ఇవ్వడానికి పనికిరాదు. నిశ్శేషం చేసుకోవడానికి మార్గం ఏమిటి అంటే చిత్తశుద్ధిని పొందే అవకాశం ఒక్క మనుష్య జన్మకే ఉంటుంది. అటువంటి మనుష్య జన్మ పొందాలి అంటే అసలు ఈ ఉపాధి దొరకడం దుస్సాధ్యం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్య శరీరానికి మాత్రమే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరికరములు రెండు ఉన్నాయి. ఏవి అవి అంటే
ఒకటి చెవులు. అందుకే వేదం భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటుంది. మా చెవులు భద్రముగా ఉండుగాక. మంచి మాటలు మాత్రమే విని ఎప్పుడూ భగవంతుని యొక్క కథలు వినేటటువంటి చెవులు ఏ ఉంటాయో అవి కూడా చిత్తశుద్ధినే పొందుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ చెవిలోంచి భగవత్ కథలు లోపలికి వెళ్ళి అమృతమై హృదయమునందు నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఆ చెవులు ఉన్నటువంటి శరీరము, వినగలిగినటువంటి సత్తా ఉన్నది ఒక్క మనుష్య శరీరం. 84 లక్షల జీవరాశులున్న ఏది భగవన్నామాన్ని పలకలేదు. కేవలము భగవన్నామాన్ని పలకడం చేత తాను చేసుకున్న పాపకర్మలను కాల్చేసుకోగలిగినటువంటి అదృష్టమును పొందినటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరమే. ఆ భగవన్నామం పలకడం అంటే అంత తేలికైంది కాదు. దానికి కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఎవరికి ఉందో వారు మాత్రమే పలకగలరు. అందుకే నేను పలుకుతానం లేదు పెద్దలు. ఈశ్వరా నా చేత పలికించని అడిగారు. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాజు దిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయో నిధి అని అడిగాడు గోపరాజు గారు. రామనామం నా నాలుక మీద నర్తింపచేయవయా అన్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. శివ నీ నామము సర్వకాలములయందు చెప్పవలసిందే అంటాడు. అటువంటి నామము బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము అంటారు పోతన గారు భాగవతంలో. ఆఖరికి బిడ్డ పేరు పెట్టి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలిచినా కూడా అజామిలోపాఖ్యానంలో నారాయణ అన్నంత మాత్రం చేత విష్ణుదూతల యొక్క దర్శనాన్ని పొందలా. కాబట్టి భగవన్నామాన్ని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఏదో విశ్రాంతి కలిగినప్పుడు ఆడుకుంటూ నేను రాముడి పక్షం మీరు కృష్ణుడి పక్షం అంటూ పేర్లు పెట్టుకుని ఆడుకున్నా కూడా విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన భగవన్నామములతో కూడిన పద్యములు కాని గీతములు కాని భావముతో కూడుకున్నటువంటి వచనమును కాని చదివినంత మాత్రం చేత కమలనయను తలుప కలుషహరము. ఆ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత కల్మషములన్నీ తొలగిపోతాయి. అటువంటి శరీరం భగవన్నామం పలకగలిగినటువంటి శరీరం, భగవద్భక్తిని పొందడానికి అనువైన శరీరం, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అనువైన శరీరం, గురువు యొక్క శుశ్రూష చెయ్యడానికి అవకాశం కలిగినటువంటి శరీరం, భగవంతుడి మ్రోల నిలబడి నమస్కరించగలిగినటువంటి శరీరం, భగవన్నామమును పలకగలిగినటువంటి శరీరం ఒక్క మనుష్య శరీరం. అటువంటి మనుష్య శరీరాన్ని పొందడానికి సాక్షాత్ బ్రహ్మయే తండ్రి గారే మొట్టమొదట ఈ శరీరానికి కావలసినటువంటి వ్యూహాన్ని అందిస్తాడు. ఆ వ్యూహం అందడానికి తండ్రి యొక్క హృదయము నుంచి చైతన్యము, ఆ తేజస్సు జారితే కుమారుడు జన్మిస్తాడు అని వేదవాక్కు. ఆయన అవయవములన్నీ కూడా ఆనందముతో సంతోషపడిపోయి హృదయము నుండి తేజోబిందువు కదిలి జారిపోతే ఆ కారణము చేత కుమారుడు పుడతాడు అని. అందుకే ఆత్మావై పుత్రనామాసి, హృదయము నుండి జారినటువంటి బిందువు కనుక కొడుకు తన రూపమే ప్రతిబింబంగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటుంది అని. అందుకే తండ్రికి అత్యంత సంతోషకరమైనది ఏది అని అడిగారు. ఒక తండ్రికి పరమ సంతోషకరమైన విషయము జీవితంలో ఇక్కడ తృప్తినిచ్చేది ఏది అని అడిగారు. పుత్రగాత్ర పరిష్వంగము. కొడుకు యొక్క శరీరాన్ని ఇలా కౌగలించుకుంటే చాలు తండ్రికి ఎంత ఉపశాంతి కలుగుతుందోట. తండ్రి పొందగలిగిన గొప్ప సత్కారం ఇది అని అడిగారు. పుత్రాది చేత్పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోవడం. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే వాడు మూర్ఖవాదన చేసి అని కాదు. కొడుకు తనకన్నా విద్వాంసుడై, ఆ విద్వాంసుడైనటువంటి కొడుకు తనకన్నా బాగా ఒక విషయాన్ని చెప్పాడు అనుకోండి, తనకన్నా బాగా చెప్పిన కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాట. తండ్రికి పొందగలిగిన సత్కారం ఏది అంటే అదే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం.
అన్ని శాస్త్రములకు మూలమైనటువంటి పరమశివుడంతటి వాడు ఆ సత్కారాన్ని ఎవరి వలన పొందాడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వలన పొందాడు. నాన్నగారు ప్రణవానికి నేను అర్థం చెప్తానన్నాడు. చెప్పరా అన్నాడు తండ్రి. ఓ మర్యాద ఉంది, చెప్పేవాడు పైన కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి కదా నాన్నగారు అన్నాడు. అలాగే కూర్చుంటాను, చెప్పరా అన్నాడు. ప్రణవార్థం సుబ్రహ్మణ్యుడు చెప్తే పరవశించిపోయి పరమశివుడు అన్నాడు, నేను కూడా ఇలా చెప్పలేదురా, ఎంత బాగా చెప్పావని, ఇవాళ నాకు సత్కారం జరిగిందన్నాడు. పుత్రాదిచ్చేత్ పరాజయం. పరమశివుడంతటి వాడు సంతోషించాడు. అసలు అటువంటి శరీరం ఒకటి ఈ లోకంలో తిరుగాడుచున్నది. ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ ఈ శరీరంతో ఈ లోకంలో తిరుగాడుతున్నారు అంటే దానిని నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి తేజస్సుని బ్రహ్మస్వరూపంతో తేజస్సుగా వీర్యంగా నిక్షేపించినటువంటి వాడు కేవలముగా తండ్రి. ఆ తండ్రి యందు బ్రహ్మ యొక్క అంశ ఉండకపోతే ఆయన శరీర నిర్మాణమునందు అటువంటి ప్రజ్ఞ ప్రదర్శించలేడు. అందుకే ఆ తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మకి గుర్తు. అటువంటి తండ్రికి నమస్కారం చెయ్యడం అసలు భవతి అని సంస్కృతంలో ఒక మాట. భవతి అంటే ఉన్నది. అసలు ఉన్నది అనడానికి కారణం ఎవరు? ఇవాళ ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక శరీరం ఉన్నది. ఈ శరీరం ఉన్నది అంటే ఇది ఉండడానికి కారణం మొట్టమొదట మా తండ్రి గారు. అసలు ఈ శరీరం ఉన్నది అన్న భావన కలిగినప్పుడు, ఈ శరీరం ఉన్నది అని ఎప్పుడైనా గౌరవింపబడితే, ఈ శరీరం ఉన్నది అని నా క్షేమం ఎవరైనా అడిగితే దానికి కారణమైన వ్యక్తి తండ్రి. అటువంటి తండ్రికి నమస్కారం చెయ్యని జీవితం ఏదుందో అది కృతజ్ఞతతో కూడుకున్నటువంటి జీవితం. అంతకన్నా ఇక మహోపకారం లోకంలో ఉండదు. ఎవడో ఎప్పుడో ఎక్కడో ఒక చిన్న ఉపకారం చేస్తే తలుచుకు 10 మాటలు నమస్కారం చేశావు, మంచిదే, దోషం కాదు. కానీ అందరికన్నా పెద్ద ఉపకారం చేసిన వాడు శరీరాన్ని ఇచ్చిన తండ్రి. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు లక్ష్మణస్వామి కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుని ఆ వ్రతం చెయ్యడం మానేసిన వాడికి, భగ్నవ్రతునికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది ఉపకారమును స్మరించి నమస్కరించని వాడెవడుంటాడో ఆ కృతజ్ఞుడి జీవితానికి మాత్రం నిష్కృతి లేదు. అసలు ఉన్నాడు అనడానికి ఆధారమైనటువంటి తండ్రి శరీరంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా నమస్కరించాలి, లేకపోయినా నమస్కరించాలి. అలా చెయ్యని వాడెవరో అటువంటి కొడుకుని కన్నందుకు పితృదేవతా స్వరూపంలో ఉన్నటువంటి తండ్రి అలోమని ఏడుస్తాట. ప్రతి అమావాస్య నాడు పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి ముందుకు వచ్చి నిలబడతారు. అందుకే అమావాస్య మధ్యాహ్నం వెళ్ళకండి ఇంటికంటారు. ఎవరింటికి ఎందుకు వెళ్ళొద్దంటారంటే అమావాస్య పితృతిథి. ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం ప్రదోషం వరకు ఉంటారు. ప్రదోషం వరకు ఉండి పితృదేవతలు వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ చీకట్లో వాళ్ళు వెళ్ళిపోతూ కోరుకుంటారు, ఇంత కష్టపడి సంతానాన్ని కన్నాను, ఇన్ని సుఖాలు ఇచ్చాను, వీడు నాకు మార్గం చూపిస్తాడా అని అడుగుతారు. అందుకని కొడుకు దివిటి చూపిస్తే దక్షిణ దిక్కుకి తిరిగి ఆ కాంతులు పితృదేవతలకి కనపడతాయి. ఆ కాంతులలో వాళ్ళు పరమ సంతోషంతో వెళ్ళిపోతారు. పితృదేవతల యొక్క సంతోషమే వంశాభివృద్ధికి కారణమై ఉంటుంది. మీరు కావాలంటే రామాయణం బాలకాండ చదవండి. బాలకాండలో పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అంటూ గౌతమ మహర్షి ఆ ఇంద్రుడికి శాపం ఇచ్చినప్పుడు పితృదేవతలకి ఆహారమైనటువంటి మేషవృషణములను ఎందుకు ఇంద్రుడికి అమర్చాడు, పితృదేవతల యొక్క వైభవం ఏమి అన్నది వ్యాఖ్యానంలో చెప్తారు. అటువంటి పితృదేవతలు ప్రతి అమావాస్య నాడు వచ్చి నిలబడతారు. వాళ్ళు ఎంత దయాస్వరూపులై ఉంటారంటే, నువ్వు తర్పణ చేస్తే పరమ సంతోషిస్తారు. కనీసం జలతర్పణ చేయకపోతే ఒక బ్రాహ్మణుడికి ఒక్క స్వయం పాకం ఇస్తే మురిసిపోతారు. నువ్వు అది కూడా ఇవ్వకపోతే కించిత్ ద్రవ్యం ఇస్తే మురిసిపోతారు. అది కూడా ఇవ్వకపోతే మధ్యాహ్నం 12 గంటల వేళ కనీస విధి కొడుకుది. 12 గంటలకి ఇంట్లో నిలబడి ఒక్కసారి వీధి గుమ్మం తెరిచి ఆ వీధి గుమ్మం వైపుకి 2 చేతులు 3 మార్లు ఇలా చూపించాలి. నాన్నగారండి ఏమనుకోకండి, ఇవాళ నేను మీకు ఏమీ చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాలి. 3 మాటలు చేతులు ఇలా చూపిస్తే చాలు.
ఆ చూపించినంత మాత్రం చేత సంతోషించి పోన్లే నాన్న వచ్చే అమావాస్య నాడు పెడుదువుగానివని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు తేజరూపాలతో. అంతటి దయామయులై ఉంటారు పితృదేవతలు. భవతి ఉన్నాను అనడానికి కారణం తండ్రియే. అటువంటి తండ్రి శరీరంతో ఉన్నంతకాలం తండ్రిని గౌరవించాలి. తండ్రి శరీరం పతనమైపోతే ఆయన కోరుకునేది ఒక్కటే, పున్నామ నరకము నుండి తప్పించగలిగిన వాడు కాబట్టి పుత్రుడు గయాశ్రాద్ధం పెట్టాలి నా కొడుకని కోరుకుంటాట. ఆ గయాశ్రాద్ధం పెట్టి గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టని కొడుకు ఎవరు ఉంటాడో ఆ కొడుకుని చూసి వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. ఇంతటి దుర్మార్గుణ్ణి కన్నాను నేనని. మీరు దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పరిశీలించి చూడండి. దుష్టుడైనటువంటి కుమారుడు ఒకడు పుడితే అంతకు ముందు పుణ్యం చేసుకున్నటువంటి 7 తరాల పితృదేవతల్ని కిందకి లాగేస్తారు. అందుకే తండ్రి కుమారుణ్ణి కనేటప్పుడు అంటే భార్య గర్భంతో ఉన్నప్పుడు గర్భ సంస్కారములు చేస్తారు. ఆ గర్భంలో ఉన్న జీవుడు ఎవరొస్తున్నాడో తెలియదు. ఒక్కొక్కసారి శత్రువు పుత్రుడుగా వస్తాడు బాధ పెట్టడానికి, కొడుకుగా వచ్చి ఏది మాట వినడం, తండ్రిని ఏడిపించడమే వాడికి ప్రయోజనంగా వస్తాడు. శత్రువు కొడుగ్గా వస్తాడు. లోపల ఉన్న జీవుడు ఏ సంస్కారంతో వస్తున్నాడో తెలియదు కాబట్టి వాణ్ణి సంస్కరించడానికి గర్భ సంస్కారములు వచ్చాయి. గర్భ సంస్కారములన్నీ చెయ్యకపోతే, అలా చెయ్యనప్పుడు కనీసం శ్రీరామాయణాన్నంతటిని వింటారు. శ్రీరామాయణం అంతా వింటే గర్భిణి స్త్రీ ఆమె సమస్త సంస్కారములను పొందినట్టు. దాని వలన ఉత్తముడైన వాడు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి కొడుకు పుడతాడు. అథవా అది కూడా చేయకపోతే బాలకాండలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తి, శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధంలోని కృష్ణలీలలు వినమన్నారు. అవి రెండూ విన్నా కూడా ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని. కాబట్టి తండ్రి అసలు పుట్టేటప్పుడే కొడుకు మంచివాడు పుట్టాలని, పుత్ర సంతానం కలగాలని, దాని వలన తాను పున్నామ నరకాన్ని పోగొట్టుకోవాలని కోరుకుని ఆర్తితో కుమారుణ్ణి కంటాడు. ఒక కుమారుణ్ణి కనడానికి ఎంత ఆర్తి పొంది కన్నారు అన్నది పురాణాలు పరిశీలిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మార్కండేయ మహర్షిని కనడానికి మృకండుడు ఎంత తపస్సు చేశాడు. ఇప్పటికీ ద్రోణాచార్యుల వారు తన కుమారుడైనటువంటి అశ్వత్థామని పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఉంది. ఆ డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సోరీ వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక పెద్ద పర్వత గుహ ఉంటుంది. అద్భుతమైనటువంటి గుహ. ద్రోణాచార్యుల వారు ఏ అరుగు మీద కూర్చుని కొడుకు కోసం ఈశ్వరుడి గురించి తపస్సు చేశారో ఆ అరుగు కూడా ఇప్పటికీ ఉంటుంది. అక్కడే ఒక అద్భుతమైన శివలింగం. ఆశ్చర్యం ఏమంటే ఎంతోమంది లోపల కూర్చుని భజన చేస్తున్నా సరే దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడుగున్నటువంటి పెద్ద నాగుపాము ఒకటి ఇంతమంది మధ్యలోంచి వచ్చే శివలింగాన్ని చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటుంది. ఇప్పటికీ అది సంతానాపేక్ష కలిగినటువంటి వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేస్తూ ఉంటారు. శ్రీముఖలింగం ఎంత గొప్పదో శ్రీకాకుళంలో ఆ ద్రోణాచార్యుల వారి గురించి ఆ అశ్వత్థామ కొరకు ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ఆ క్షేత్రం అంత గొప్పది. కాబట్టి ఆ సంతానం ఉత్తమమైంది కలగాలి అని